అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు డెంగీ వ్యాధితో చనిపోవడంతో విషాదం అలముకుంది. నగరంలోని వినాయక్ నగర్ కాలనీలో నివాసముండే సికందర్, ఇద్దరు పిల్లలు ఇదురీష్, మహమ్మద్ ఆదివారం నుంచి డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. తొలుత నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా డెంగీ వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమించడం వల్ల వారిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడకు తీసుకువెళ్లి 6 లక్షల రూపాయల ఖర్చుతో వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. గురువారం రాత్రి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. జిల్లాలో కొన్ని రోజులుగా డెంగీ వ్యాధి ప్రబలుతోంది. జూలై నుంచి డెంగీ బారిన పడి చికిత్స పొంది 25 మంది చనిపోయారు. తాజాగా ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో 6 బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆందోళన చెందిన కాలనీ వాసులు నగరపాలక సంస్థ కమిషనర్ ఎదుట నిరసన చేపట్టారు. మొన్నటి వరకు కళ్ల ముందు ఆడిపాడిన తమ పిల్లలు అందని లోకాలకు వెళ్లిపోయారంటూ మృతుల కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు డెంగీ వ్యాధితో చనిపోవడం విషాదం అలముకుంది. నగరంలోని వినాయక్ నగర్ కాలనీలో నివాసముండే సికందర్ అనే కుటుంబంలో చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఇదురీష్, మహమ్మద్ ఆదివారం నుంచి డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు డెంగీ వ్యాధితో చనిపోవడం విషాదం అలముకుంది. నగరంలోని వినాయక్ నగర్ కాలనీలో నివాసముండే సికందర్ ఇద్దరు పిల్లలు ఇదురీష్, మహమ్మద్ ఆదివారం నుంచి డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. తొలుత నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా డెంగీ వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమించడం వల్ల వారిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడకు తీసుకువెళ్లి 6 లక్షల రూపాయల ఖర్చుతో వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. గురువారం రాత్రి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. జిల్లాలో కొన్ని రోజులుగా డెంగీ వ్యాధి ప్రబలుతోంది. జూలై నుంచి డెంగీ బారిన పడి చికిత్స పొందిన 25 మంది చనిపోయారు. తాజాగా ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో 6 బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆందోళన చెందిన కాలనీ వాసులు నగరపాలక సంస్థ కమిషనర్ ఎదుట నిరసన చేపట్టారు. మొన్నటి వరకు కళ్ల ముందు ఆడిపాడిన తమ పిల్లలు అందని లోకాలకు వెళ్లిపోయారంటూ మృతుల కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. లైట్గా జ్వరం వస్తే మండే కొంచెం ఫిట్స్ వచ్చేసిన పిల్లలకి 3:30 పిలుచుకుని పోయి చూపిస్తే డెంగ్యూ అని బయటకు వచ్చింది. అట్లే పెద్ద పిల్లడు మెత్తబడుతుంటే అతను కూడా చూపిస్తే అది డెంగ్యూ అని వచ్చింది. ఆ నైట్ తీసుకుని పోయి బెంగళూరులో అడ్మిట్ చేశాను, నానో హాస్పిటల్లో. ఇంకా ఆడ 1 లక్ష వరకు ఖర్చు అయిపోయింది. చేతులు తెచ్చినారు కాదు. నెక్స్ట్ అక్కడ నుంచి చూద్దామని ట్రై చేద్దామని ఇంకో హాస్పిటల్ పోతే రెయిన్బో హాస్పిటల్ పోయినాను. అక్కడ కూడా చాలా ఖర్చు అయింది, కానీ పిల్లలు మాత్రం చేతి రాదు. ఇక్కడ పరిసరాలు చాలా బ్యాడ్ ఉంది. కాలువలో యాడ్ చూసాడ నీళ్ళు నిలబడిపోయినాయి. చుట్టుపక్కన అంతా ఇక్కడ పందులు సంచరిస్తున్నాయి. ఇక్కడ మా పిల్లలు వచ్చి ఇంతకుముందు 3 వచ్చింది డెంగ్యూ, వాళ్ళు క్యూర్ అయినారు. మా పిల్లలకి కొంచెం ఎక్కువ అయిపోయి మేము ఎంత ఇబ్బంది పడినా కానీ కాలేదు. ఇప్పుడు మా పిల్లలు జరిగినట్ల ఫర్దర్ ఎవరు పిల్లలు జరగకూడదు సార్ ఈ కాలనీలో. మీరు దయచేసి ఇంట్రెస్ట్ తీసుకొని మున్సిపల్ కమిషనర్ కానీ ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇక్కడ పిల్లలకి అందరూ కాపాడాల్సిందిగా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.